ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని సంచలన అరెస్టులు జరగబోతున్నాయా? ఇప్పటికీ కీలక నేతలను అరెస్ట్ చేసి జైలుకు పంపిన ఏపీ ప్రభుత్వం త్వరలో మరికొందరు వైసీపీ నేతలకు అరదండాలు వేసేందుకు సిద్ధమవుతుందన్న ప్రచారం జరుగుతోంది. నారా లోకేష్ రెడ్ బుక్ లో మరికొన్ని పేజీలు ఓపెన్ అయినట్లు సమాచారం. దర్యాప్తు సంస్థల నివేదికలను అస్త్రాలుగా మార్చుకున్న ప్రభుత్వ పెద్దలు వైసీపీ హయాంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ వారిపై గురిపెట్టారు. సాక్ష్యాధారాలన్నీ రెడీ చేసుకుని ఒక్కొక్కరిని కటకటాల వెనక్కి పంపడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. రెడ్ బుక్ లిస్ట్ లో నెక్స్ట్ టార్గెట్ ఎవరు? నిప్పులు చెరిగే ఫైర్ బ్రాండ్ కి ఈసారి చిక్కులు తప్పేలా లేవా? ఏపీలో క్రీడల ముసుగులో కాసుల వేట సాగిందా? గతంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో అప్పటి పాలకులు దోపిడీకి తెరలేపారా అంటే అవును అని అంటోంది ఏపీ విజిలెన్స్ నివేదిక. క్రీడా పరికరాల కొనుగోలు నుంచి భోజనాల బిల్లుల వరకు అవకాశం దొరికిన చోట్లల్లా హస్తలాఘవం ప్రదర్శించినట్లు ఆధారాలతో సహా నివేదిక ప్రభుత్వానికి చేరింది. మాజీ మంత్రి రోజా, సాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో సహా కొందరు ఐఏఎస్ అధికారుల మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు వచ్చిన నేతలపై కేసులు నమోదయ్యాయి. కొందరు నేతలు అరెస్టు అయ్యారు. వైసీపీ ప్రభుత్వం అప్పట్లో ఆడుదాం ఆంధ్ర పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం అప్పట్లో మంత్రి రోజా ఆధ్వర్యంలో సాగింది. ఆడుదాం ఆంధ్రలో అవినీతి చోటు చేసుకుందని అప్పట్లో విపక్షాలు ఆరోపణలు చేశాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు సర్కార్ ఈ విషయమై విచారణకు ఆదేశించింది. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి అందింది. మాజీ మంత్రి రోజా, సాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాత్రపై దర్యాప్తు సంస్థ పూర్తి ఆధారాలు సమర్పించినట్లు ప్రచారం సాగుతోంది. వీరితో పాటు అప్పటి సాప్ ఇన్ఛార్జి ఎండీ హర్షవర్ధన్ పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ విజిలెన్స్ కమిటీ సూచించింది. అలాగే అప్పటి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సురేష్ కుమార్, మరో ఐఏఎస్ అధికారి ధ్యాన్ చంద్తో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని వాణిమోహన్ పైన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. క్రీడా పరికరాల కొనుగోలు దగ్గర నుంచి ఆటగాళ్లకు కల్పించే వసతి, భోజన సదుపాయాల విషయంలోనూ అవకతవకలు జరిగాయని విజిలెన్స్ రిపోర్టులో తేలింది. ఈ ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఆడుదాం ఆంధ్రలో అక్రమాలపై రాష్ట్రంలోని 600కి పైగా ప్రాంతాల్లో వందల మందిని విచారించారు. 3000 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందించారు. ఈ క్రమంలో ఆడుదాం ఆంధ్ర పేరిట మొత్తం 100 కోట్ల మేరకు నిధులు దుర్వినియోగమైనట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధారించినట్లు సమాచారం. కొన్ని జిల్లాల్లో గ్రామ స్థాయిలో క్రీడలకు కూడా భారీగా ఖర్చు అయ్యాయంటూ కోట్లలో ఖర్చులు చూపించారు. ఇలా ప్రతి స్థాయిలోనూ కేటాయింపుల కంటే రెండింతల ఖర్చు చేసినట్లు చూపించారు. క్రీడాకారులకు పంపిణీ చేసిన కిట్లు, మైదానాల నిర్వహణ, ప్రచార కార్యక్రమాల పేరిట పెద్ద ఎత్తున నిధులు పక్కదారి పట్టాయని అధికారులు నిర్ధారించారు. టెండర్ల ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన మొదలుకుని నాసిరకం పరికరాల సరఫరా దాకా అన్ని అక్రమాలేనని విజిలెన్స్ కమిటీ రిపోర్టు తేల్చింది. విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా ఈ ఇద్దరిపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందని టాక్. క్రీడలను ప్రోత్సహించే పేరుతో పేద క్రీడాకారుల పొట్టకొట్టారని మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి ఇప్పటికీ ఆరోపించారు. క్రీడలను ప్రోత్సహించాల్సిన వారే నిధుల వేటలో పడి క్రీడాకారుల భవిష్యత్తుతో ఆడుకున్నారని గతంలో ధ్వజమెత్తారు. ప్రజల సొమ్మును వైసీపీ నేతలు అడ్డగోలుగా వాడుకుని వ్యక్తిగత లబ్ధి పొందారని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు. ఈ విషయంలో త్వరలోనే కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. అది కూడా రోజా అరెస్టు నుంచే ప్రారంభమవుతుందని కూడా ప్రచారం ఉంది. ఏపీ విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా మరికొన్ని కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. దీనిపై సిఐడి లేదా ఏసీబీ ద్వారా విచారించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ రిపోర్టు ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆడుదాం ఆంధ్ర అక్రమాల వ్యవహారంలో మాజీ మంత్రి ఆర్కే రోజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అరెస్టు చేస్తే వాళ్ల విచారణలో మరికొన్ని వాస్తవాలు బయటకొస్తాయని కూడా పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం సాగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రోజా టీడీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. వ్యక్తిగత దోషుల్లోకి దిగారు. అధికారానికి దూరమైన తర్వాత రోజా అధికార పార్టీపై విమర్శలు జోరుగా తగ్గించారు. కానీ ఇటీవల మళ్లీ ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. ఈ పరిణామాలు ప్రధానంగా టీడీపీ శ్రేణులను ఇబ్బందులకు గురిచేశాయి.
తాజాగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై విజిలెన్స్ రిపోర్టుతో రోజాకు రాజకీయంగా చెక్ పెట్టేందుకు అవకాశం దొరికిందనే చర్చ టీడీపీ శ్రేణుల్లో జరుగుతోంది. రోజా అరెస్టు ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామమయ్యే అవకాశం ఉందంట. నిజంగా అదే జరిగితే టీడీపీ శ్రేణులు పండుగ చేసుకునేలా ఉన్నారు. చూద్దాం మరి 5 బ్రాండ్ విషయంలో ప్రభుత్వం యాక్షన్ ఎలా ఉంటుందో.